నమస్తే, నేను మీ సతీష్. సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి సహా మిగతా వారిపై కేసు నమోదు కావటం, మరి తమపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలి అంటూ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, మిగతా వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపైన ఇప్పటికే 2 సార్లు వాయిదా పడగా విచారణ అనేటువంటిది ఈ రోజున క్వాష్ పిటిషన్ పైన విచారణ జరగడం, మరి ఈ క్రమంలోనే 2 వారాలు ఇంటరిమ్ స్టే విధిస్తూ న్యాయస్థానం కూడా తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్పై జరిగినటువంటి వాదనలు ఏ రకంగా చూడాలి, అదే సమయంలో న్యాయస్థానం స్టే విధించింది, మరి దీనిపైన తదుపరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన రాకెట్ వీక్షకులు కూడా. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ ఏదైతే సింగయ్య మృతి కేసులో అనేటువంటిది చాలా చర్చనీయాంశంగా మారింది, అందరి దృష్టిని కూడా ఆకర్షించినటువంటి కేసు. అయితే ఈ కేసులో ఈ రోజున న్యాయస్థానం మరి స్టే విధించింది 14 రోజులకి. అప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవద్దంది. మరి అంటే ఈ స్టే విధించడం అంటే మరి ఈ రోజున అది తమ విజయంగాను, అలాగే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ రకంగా తమపై కేసులు పెట్టారు అని చెప్పేసి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాలు, వాటన్నిటిలో కూడా ఈ రోజున న్యాయస్థానం ప్రభుత్వానికి ఒక మొట్టికాయలు వేసినట్లుగా తీర్పునిచ్చింది. 14 రోజుల స్టే అంటే మా విజయం అని చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇది నిజంగా వాళ్ళ విజయంగా చూడాలా, లేదంటే కనుక ఈ కేసులో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చూడొచ్చు? ఈ కేసుని సతీష్ గారు 2 విధాలుగా చూడాలండి. సింగయ్య కేసుని ప్రజా కోర్టు ఒకటి చూస్తుంది, ఒకటి న్యాయస్థానాలు చూస్తున్నాయి. న్యాయస్థానాలు సాంకేతికపరమైన అంశాలు చూస్తుంది, ప్రజా కోర్టు మానవతా దృక్పథంతో చూస్తుంది. ఈ 2 కూడా 2 ప్యారలల్గా ఉన్నాయి. కానీ అల్టిమేట్గా ప్రజల మనసుల్లో ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆ అభిప్రాయం అనేదే రేపు ఎన్నికల్లో కానీ, లేకపోతే ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక పార్టీ పట్ల కానీ ప్రజల స్పందన బయటకు వస్తుంది. ఈ 2 రోజులు వాయిదా వేయటం అదేదో పెద్ద విజయం అనుకుంటే ఆయన బతికొస్తాడా అండి? ఆయన టైర్ కింద పడిన మాట వాస్తవం కాదా? ఈడ్చుకుంటా వెళ్ళిన మాట వాస్తవం కాదా? ఆయన మెడ నరాలు నలిగిపోయి రక్తస్రావం అయ్యి అక్కడ వీళ్ళు పడేసి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికే ఆయన ప్రాణాలు పోయినాయి అని గుంటూరు హాస్పిటల్లో చెప్పారు కదా. ఇవన్నీ ప్రజల ముందు జరిగిన అంశాలు. న్యాయస్థానం ఎంతవరకు సాంకేతికపరమైన అంశాలు చూస్తుంది. ఇప్పుడు 2 వారాలు వాయిదా వేశారే తప్ప ఇది క్వాష్ చేయలేదు కదా పూర్తిగాను. ఇంకోటి ఏంటంటే హైకోర్టుకి మళ్ళీ సుప్రీంకోర్టుకి కూడా జ్యుడిషియరీలో కూడా చూసే దృక్పథంలో కూడా తేడా ఉండొచ్చు, మనమేం చెప్పలేం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్వాష్ అయితే ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేస్తుంది క్వాష్ మీద. అసలు ఈ స్టే మీద కూడా వెళ్ళొచ్చు, ఈ స్టే మీద కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ స్టే ఓకే 2 వారాలే కదా ఎందుకులే మళ్ళీ అని వెళ్ళకపోవచ్చు. అసలు వాళ్ళ దమ్మాలపాటి శ్రీధర్ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అసలు ఇది ప్రజల ముందు జరిగింది, వీడియో రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా తను పడిన మాట వాస్తవమే అని అంగీకరించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపు ఇంకా వాదనలు వినటానికి ఏముందని కూడా ఆయన న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చాడు. ఉన్న వాస్తవాలు కాబట్టి మీరు కోర్టు ముందు వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోమని. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 వారాల పాటు మళ్ళీ వాయిదా వేసి అప్పుడు వాళ్ళ లాయర్ వాదన కూడా విందామనే ఇదిలో వచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ ఈ 2 వారాల లోపు కూడా వితిన్ 2 డేస్లో కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో మూవ్ చేయొచ్చు, ఇచ్చిన ఇంటీరియం స్టే ఆర్డర్ని వెకేట్ చేయమని. అప్పుడు ఇంటీరియం స్టే వెకేట్ అయిందంటే ఈజ్ లైబుల్ ఫర్ అరెస్ట్ అండ్ క్వాష్ పిటిషన్ కొట్టేశారంటే కేసు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి, ఇన్వెస్టిగేషను. కాబట్టి అసలు అన్నిటికీ మించి తను కారు కింద పడితే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి అంత బాధ్యతారహితంగా పడేసి అక్కడ వెళ్ళిపోయాడంటే అసలు అది మన అందరం కూడా ఎవరైనా బాధపడాల్సిన అంశం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాధపడుతున్నారు ఈ అంశం మీద. ఏ ఒక్కరికన్నా మానవత్వం లేదా? ఇప్పుడు మనం అనేక సార్లు మనం ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో చూస్తూ ఉంటాం. మరీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువగా ఎవరన్నా గాయపడి ఎవరు వెహికల్ మూలనో లేకపోతే వాళ్ళు మోటార్ సైకిల్లో స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి కొన్నిసార్లు దంపతులు పిల్లలతో సహా ఒక్కోసారి స్నేహితులు 2 పడిపోయి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఏ ప్రజాప్రతినిధిగా వెళ్తున్నా ఏ మానవతావాది వెళ్తున్నా ఆపి చూసి వాళ్ళ వెహికల్లో ఎక్కించుకుని నీరెస్ట్
హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేయించడం, వాళ్ళ యోగక్షేమాలు బంధువులకు తెలియజేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం. మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఎంపీలు చేస్తున్నారు. ఈ ఎవరు కూడా నేను మంత్రిని నాకేం అవసరం అని అనుకోరు. మనిషి అని కదా, సామాన్య ప్రజలు మనం రోడ్డు పక్కన యాక్సిడెంట్ గుమ్ముగొడతారు, వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, తర్వాత వాళ్ళకి చేయగలిగినంతలో సహాయం చేస్తారు, ఏదో కట్టో అదో ఏదో కడతారు. ఆ మానవత్వం లేదనేదే కదా ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఈయన కోర్టులోకి వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని ఇంటీరియం ఆర్డర్ తెచ్చుకున్నాడా, లేకపోతే క్వాష్ చేయించుకున్నాడా, లేకపోతే కేసు కొట్టేయించుకున్నాడా, శిక్ష నుంచి తప్పించుకున్నాడా, ఇవన్నీ కాదు. అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులు ఎంత కలవర పెడుతున్నాయి అనేదే పాయింట్. అసలు దాన్ని ఎవరు కూడా సహించలేకపోయారు. తను ఆ కారులో ఉండి ముందైతే అసలు నా కారు ఎక్కలేదని కూడా వాదించాడు. కానీ అది అంతా వీడియోలు బయటకు వచ్చి అబాస్పాలైపోయి ఆ ఊరు ఇల్లు తిరిగి వస్తూ ఉండగా ట్వీట్ చేశాడు, అప్పుడు తెలిసింది అని చెప్పి, అప్పుడు ఎవరో చెప్పారని. అంతకన్నా అన్యాయమైన విషయం ఉంటుందండి. తను ఫుట్ రెస్ట్ మీద నుంచునే ఉన్నాడు. అది ఏ వీడియో అంటారు, అది కూడా వచ్చింది బయటకు. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా ఇది ఒరిజినల్ వీడియో, ఏ వీడియో కాదు. తర్వాత ఏ విధమైన ట్యాంపరింగ్ జరగలేదు, ఫోర్జరీ, తర్వాత దాన్ని ఏదో అంటారు కదా మార్ఫింగ్ అని ఏం జరగలేదు. ఒరిజినల్ వీడియో అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ అప్రూవ్ చేసి ధృవీకరించింది. కాబట్టి అటువంటి పిచ్చి వాదనలకి తావులేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటువంటి అవకాశం లేని పక్షంలో ఇక ప్రజల ముందు దొరికిపోయాం కదా అని ఒప్పుకున్నాడు. కానీ లేకపోతే కనుక అదే వాదన కొనసాగించేవాడు. అంటే మీరు అన్న దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది సార్. అంటే అరే తన కారు కింద పడి తన పార్టీ కార్యకర్త చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మేము అంటే నష్టపరిహారం పంపించాము వాళ్ళ కుటుంబానికి అని చెప్పంటే, అసలు నష్టపరిహారం తర్వాత సతీష్ గారు రేపు ఇవాళైనా అక్కడ గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నది 3వ తారీఖు కదా, గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నప్పుడు కాకాని గోవర్ధన్ అతను క్వాడ్జీ మైనింగ్లోను అనేక అక్రమాల్లో అతను ఒక దోషి. ఆయన దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, కానీ ఇవాళ నీ కారు కింద పడి అనవసరంగా ప్రాణం పోగొట్టుకున్న తర్వాత నిర్దాక్ష్యంగా మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతే గిలగిల కొట్టుకుని చనిపోయిన వ్యక్తిని పలకరించాల్సిన అవసరం లేదండి. ఇంకొకటి ఏంటో తెలుసండి, నేను 79 నుంచి రిపోర్టర్గా ఉన్నాను. ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎప్పుడన్నా అపశృతి జరిగితే అసలు ఆ కార్యక్రమాన్ని అక్కడ మనిషి ప్రాణమే పోయింది. ఇక్కడ ఏదో ప్రమాదం కాదు, అసలు ఆ కార్యక్రమాలని అక్కడికక్కడ రద్దు చేసుకుని వెనక్కి వెళ్ళిపోతారు. తర్వాత ఆ వ్యక్తిని కూడా ఎవరైతే కారు కింద పడ్డాడో ఆయన జగన్మోహన్ రెడ్డి గారే తీసుకెళ్ళి అడ్మిట్ చేసి ఉంటే, ఇప్పుడు కారు కింద పడటం పెద్ద తప్పని కాదు, కానీ అది స్పీడ్గానే వెళ్ళటం లేదు. వెహికల్ బాగా స్పీడ్లో వెళ్ళేటప్పుడు కొన్ని జరుగుతున్నాయి, అది కాదు. ఇది చూసి కూడా పక్కన పడేయండి, కార్యక్రమం కొనసాగించండి అని చెప్పటం అంటే ఆయన ఆదేశాలు లేకుండా మాత్రం ఇది జరగల. అది బాధ కలిగిస్తుంది మనుషులు అందరికీ కూడా. రాష్ట్రంలో మనుషులు హృదయాలు కలిసి వేస్తుంది. అట్లాంటి మానవత్వం లేని వ్యక్తులు ఈ పరిపాలకులు అయితే పాలన ఎంత కఠినంగా ఉంటుంది, ప్రజల బ్రతుకులు ఎన్ని కడగండ్లకి పాలవాల్సి వస్తుంది అనేది కూడా మనం ఆలోచించాలి. గతంలో ఈవెన్ ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఇట్లాంటి కార్యక్రమాల్లో జరిగి ఏదైనా అపశృతి జరిగి ప్రాణం పోతే యాజ్ ఇట్ ఈస్ కార్యక్రమాన్ని రద్దు చేసేసేవాడు. ఇంకంతే, ఇక సంతాపం ప్రకటించడం, అతనికి ఏదైనా వైద్యం అయితే చేయించగలగటం, అప్పటికే ప్రాణం పోతే మీరు అన్నట్టు వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించడం, ప్రభుత్వం తరపున పార్టీ తరపున సహాయం అందించడం. అంతేగాని ఏదో 10 లక్షల అవతల పారేసాము, ఇక అతనికి ఏమైతే మాకేంటి, అది ఇప్పుడు అట్లాగే కదా. గతంలో ఎవరో ఒక ఆయన అన్నాడు కదా, మా బాబాయిని చంపుకున్నాం కానీ మీ చిన్నాన్ని చంపాము అని. అట్లా అది కాదు కదా, ఎవరి చిన్నాన్ని చంపుకున్నా కూడా నేరమే. మేము అన్నీ తుడిచేసాము, కనపడనివ్వలేదు, కట్లు కట్టామంటే ఒప్పుకోదుగా చట్టం.